కదా అని. సో కాన్స్టెంట్ గా వర్క్ చేస్తూను ఇది ఇప్పుడు కూడా రావడానికి కారణం నాన్నగారే. ఆ కథ ఈ కథ ఎందుకు ఎన్నో రోజులుగా పనిచేస్తున్నా కదా దీన్ని ఎక్కించిన తెరపైకి ఆయన ఆశీస్సులతోనే నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ బడ్జెట్ అనేది మేము అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే అయింది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ డోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్టోరీ, లుక్ ఎట్ ద మెసేజ్ ద స్టోరీ గివ్స్. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా 5,000 కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే. అదే 5 కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే 500 కోట్లు కూడా చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. And the first person who will make it possible is the story, and then the captain of the movie, the director. They are the main responsible people. We actors, of course, add value to it for the openings or whatever, for the performance to enhance it. One of the greatest examples is Kantara. సో దీనిలో మీరు పర్ఫామ్ చేసేటప్పుడు అంటే త్రూఅవుట్ మూవీలో నాకు ఈ సిచ్యువేషన్ లో టఫ్ గా అనిపించింది అంటే దీనిలో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ మీన్ చాలా చూపించారు ఇప్పుడు వరకు చూసాం ట్రైలర్, వాటర్ సాంగ్స్ లో కూడా. మీకు ఏదైనా టఫ్ గా అనిపించిందా? నాకు బాగా టఫ్ గా అనిపించింది రఘుబాబు గారితోను బ్రహ్మాజీ గారితోను. వీళ్ళిద్దరిని ఎలా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేయకుండా ఆపాలనుకునింది. నాకు ఫిట్టింగ్ పెట్టారు రఘు అన్న నా నాన్నగారితో. అదొక పెద్ద కథ. అది రఘు అన్న అడిగితేనే చెప్తాడు. విష్ణు సార్, దిస్ ఇస్ చందు, తెలుగు 360. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ప్రమోషన్స్ చాలా పీక్స్ లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఏం మాట్లాడినా చాలా తెలుగుగా మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎప్పుడు ట్రోల్ చేద్దాం అని చెప్పేసి రెడీగా ఉంటారు. అండ్ రీసెంట్ గా మీరు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ప్రభాస్ గారిది మీది బాడీ గురించి చెప్పింది కూడా బాగా వైరల్ చేశారు. సో ఏంటి దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇద్దాం అనుకుంటారా, లేకపోతే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా? ఏదైనా ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఈ రోజు దే ఆర్ వెరీ స్మార్ట్. దే యూనో కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా when they look at the entire video they'll be like సార్ అది సోలో అన్నెసరీ మేకింగ్ న్యూసెన్స్ అనుకుంటారు అంతే. రఘుబాబు గారు, మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను సార్. మీకే సార్ క్వశ్చన్, మీకే ఒక్క నిమిషం గురించి చెప్పేసిన తర్వాత ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే చెప్తున్నాను. 100% ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటే ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రఘుబాబు గారు సార్, సార్ అంటే మీరు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్ లో. ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారు? సార్ చాలా మందికి తెలుసు ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషన్. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘువన్నే. అది చాలా మంది తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి మా మదరు వాళ్ళ మదరు ఎక్కడికైనా షాపింగ్ లేదా పని మీద పండగకు కొనడానికి వెళ్తే నన్ను లక్ష్మీను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటూ అని చెప్పి పంపించేవాళ్ళు. 2-3 గంటలు అక్కడే ఉన్నాడు అనమాట వాళ్ళని చూసుకుంటూ. సార్ మీరు ఆయన చూసుకునే వాళ్ళు విష్ణు చేతులు ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు. కానీ అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. నిజంగానే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. దాని నుంచి నేను యాక్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సార్ యాక్సిడెంటల్. ఇంకా విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యి అన్నారు కదా, సో ఏంటి విష్ణు గారి గురించి నేను చెప్తాను అన్ని కట్ అయ్యారు. దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్ లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ ని రెంట్ కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్ లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్ కి తీసుకుని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన ఇంటికి దాటే వెళ్ళాలి.
సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇది. సో అక్కడ చేసే లొకేషన్లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది, నాకే కోపం వచ్చింది. ఎందుకంటే లేడీ యూ థింక్ యూఆర్, నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు, నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు, నువ్వు ఇది చూసుకోలేదా, నువ్వు ఇది. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మై ఓన్ మిస్టేక్. కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, అందరూ నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న. తల్లి ఏమైంది అన్న, ఏం కాలేదు. ఎందుకంటే 30 seconds ఐ వాజ్ షౌటింగ్ ఆన్ యాంగర్. నా పైన నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వలా. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, రాలేదు. అరే డ్రోన్కి ఏమైనా అయింది, వెళ్ళి చూడండి రానాడు. అది తగిలి పడిపోయింది అక్కడ. ఈ కెమెరామెన్ పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. ఇట్ వాస్ బ్లీడింగ్. అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు. ఐ వాజంట్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్ గా కట్ అయింది. ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ ఎవ్రీబడీ, నేను శరత్ అన్నాను, అంకుల్ నథింగ్ హ్యాపెండ్ అంకుల్, ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్ అది ఇదని వెనక్కి తిరిగి ఎందుకో అందరికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి నాన్నగారికి చెప్పకండి. డు నాట్ టెల్ మై ఫాదర్, ఓకే? ఆయన కంగారు పడతాడు, వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు. ఓకే అని చెప్పేసి కార్యక్రమం నా ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపించదంటే టాటూ వేసుకున్నాం ఫుల్గా. అది ఇక్కడ దాకా టాటూ ఉన్నది కాబట్టి అది కవర్ అయి ఉంది. ఇంకొక హీరో ఎవరు కూడా ఇంకెవరైనా ఆ సిచ్యువేషన్ లో డ్రోన్ ఇంత బ్లేడ్స్ అండి, ఇంత లవ్ బ్లేడ్ ఇంత లవ్ బ్లేడ్ అనమాట, చాలా పెద్దది, ఎంత ఉంటుంది డ్రోన్. అలా పెద్ద షాట్ అలా తిరిగి వచ్చి జస్ట్ ఆ ఎండ్ లో ఇట్లా వెళ్ళిపోయి ఇలా ఈ పక్క నుంచి వెళ్ళాలి. అతను కొంచెం రాంగ్ అతను ఆపరేట్ చేశాడు. జస్ట్ ఇక్కడ కట్ అయింది సార్, మాకు కూడా తెలియదు. ఎందుకంటే దాని లాంగ్ లో ఉంటాం ఆర్టిస్టులు అందరూ. దాదాపు ఒక 30 ఎకరాల ఓపెన్ మైదానం అది. తగిలింది డ్రోన్ కింద పడిపోయింది. పెద్ద వచ్చేసాడు, మాకు అర్థం కాలేదు అసలు. మాకు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. చూస్తే బ్లడ్ ఎలా కాడుతా ఉంది, అలా తిరుగుతున్నాడు, ఇలా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాడు. ఇలాగ ఏంటి అనేది డ్రోన్ కింద పడుకుంటే ఎవరు తగిలింది కదా అని మొత్తం అందరికి మొత్తం యూనిట్ మొత్తం స్టన్ అయిపోయింది చూస్తున్నాం. కానీ ఇంత లోతు దిగిపోయిందండి ఇక్కడ. అయినా కూడా 10 minutes లో మొత్తం అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని రెడీ షార్ట్ రెడీ అన్నాడు తను. అంత అంటే ఇది నేను ఇంతమంది చెప్తున్నానంటే ఓపెన్ గా పెట్టిన ఎఫర్ట్, ఈ సినిమా పెట్టిన ఎఫర్ట్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నేను కథ కంప్లీట్ చేస్తాను. అయిపోయింది, అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు. సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళారు, అది ఇది. నాన్నగారి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళేటప్పుడు కార్ మాత్రం నాన్నగారి ఇంటి దగ్గర ఆపండి అన్న. ఆపి లోపలికి వెళ్ళి, నాన్న నాకు ఒక 2 hours ముందే ప్యాకప్ అయిపోయింది, నేను రూమ్కి వెళ్తాను, నాకు ఇంకేదో రేపటి రిహర్సల్స్ చేసుకోవాలి, అది కాసేపు కూర్చొని వెళ్ళరా, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నాను. లేదు నేను వెళ్ళొస్తాను. కార్ ఎక్కి నేను వచ్చేసాను. హాస్పిటల్కి వెళ్ళాం, పోలీస్ కేసు అది ఇది అన్నారు. సరే ఎందుకు వచ్చింది ఇది, మళ్ళీ అంత క్లీన్ చేసుకున్నాం, స్టిచెస్ వేసేసుకున్నారు, అంత అయింది. క్లీన్ చేసుకుని కూర్చోన్నా. యూనిట్ లో అందరూ కొంచెం